హే గైస్, సో ఈ వీడియో వచ్చేసి 36 మినిట్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రతి ఒక్కటి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుద్ది. సో వీడియో లెంత్ చాలా పెద్దది, బట్ స్కిప్ చేయకండి. సో గైస్, ఇక్కడ మనం ఎంట్రీ పాస్ తీసుకోవాలంట. వీఆర్ ఫ్రమ్ తెలంగాణ, హైదరాబాద్ అంటే ప్రాపర్ మంచిర్యాల్. సో మనోడు హైదరాబాద్ చదువుకున్నాడట. సో ఇక్కడ ఎంట్రీ పాస్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ వ్యూ అయితే క్రేజీ ఉంది, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఈ లొకేషన్ ఎంట్రీ పాస్కి ఆపోజిట్లో ఉంటుంది. వ్యూ అయితే క్రేజీ ఉంది, బట్ ఫోన్లో మొత్తం క్యాప్చర్ కాలేదు. ఎంట్రీ ఫీజు ఇయ్యాలి పడుతుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుకుంటా. అదే. సో నన్ను ఫుల్ డీటెయిల్స్ చెప్పు వాళ్ళకి, మన వ్యూయర్స్కి. మనకు పర్ పర్సన్ ఎంట్రీ ఫీజు ఉంటుంది ఇక్కడ. సో పర్ పర్సన్ మనము 50 రూపీస్ ఇచ్చినాము. ఇప్పుడు మళ్ళీ ఆడ ఇచ్చేస్తే మనకు ముంగడ పైసలు ఇచ్చే అవసరం లేదు. ఇది ఫారెస్ట్ ఎంట్రీకి మనము రైట్ అనుకుంటా. కాలు వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి రైట్కి పోవాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కన్ఫ్యూజ్ కాకండి. సో ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మీకు కాలు వాటర్ ఫాల్స్ ఎంట్రీ ఇది లోపటి నుంచి వెళ్ళి. పర్ఫెక్ట్. మన కార్ సెడన్ కాబట్టి కింద గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో జాగ్రత్త ఉండాలి. టార్ పట్టుకొని వస్తే మాత్రం అసలు క్రేజీ అని క్రేజీ ఉంటుంది. డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ వచ్చినాము. ఆల్మోస్ట్ మనం ఎండ్ స్టేజ్కి రీచ్ అయినాము. సో మన కారు గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇద్దరం దిగి గైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇది ఇంకా పార్కింగ్ స్పాట్కి వచ్చేసినాం మనము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 500 to 800 మీటర్స్ నడవాల్సి ఉంటుంది. అండ్ చాలా క్రౌడ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 30 to 40 బస్సెస్ ఉన్నాయి. ఇంకా మన వెనకాల చాలా కార్స్ కూడా వస్తున్నాయి. అది ఎక్కడైతే మనము ఆగి ఇక్కడ టోకెన్ తీసుకున్నామో మన వెనకాల పెద్ద లైన్ ఉండిపోయింది. వాళ్ళక్కడ ముందు మనం వెళ్ళగలిగితే బెటర్గా ఎంజాయ్ చేయవచ్చు. సో ఈ రూట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ షాప్. సో మీకు ఇక్కడ ఏంటంటే రూట్ ఉందా లేదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతారు. అసలు రోడ్ ఉన్నట్టే అనిపించదు. మేము ఇక్కడ నుంచి ఎలా వెళ్తామో చూడండి. గైస్, రోడ్ మాత్రం చాలా వరస్ట్ అని చెప్పలేను. అంటే ఈ ఏరియాలలో మనం రోడ్ని ఎక్స్పెక్ట్ చేయవద్దు. మనకి కార్ పార్కింగ్ చాలా దూరంలో ఉన్నది. అక్కడ నుండి 3 kilometers వెళ్ళాలి. కాకపోతే కొంచెం రిస్క్ చేసి మనం కార్ని తీసుకొని వెళ్తున్నాం. దీంట్లో కొంచెం రిస్క్ కాదు, చాలా పెద్ద రిస్క్ ఇది. ఎందుకంటే మనం రిటర్న్ లో మళ్ళీ కార్ తీసుకొని వెళ్ళాలి ఏమైనా అయితే కూడా అనుకుంటే ఏదైనా వెహికల్ వచ్చి సపోర్ట్ చేయడానికి కూడా మనకు పాసిబిలిటీ లేదు. అంత వరస్ట్ రోడ్ లో వెళ్తున్నాము. రోడ్ ఎట్లుంటుంది ఏంటి అని తెలియదు, బట్ వి టేకెన్ డేర్ స్టెప్. ఎందుకంటే మనం లేట్ అయిపోతున్నాము వాటర్ ఫాల్స్ కి. మనం అర్లీగా రిటర్న్ అవ్వాలి. ఇంకొన్ని ప్లేసెస్ కవర్ చేసేటివి ఉన్నాయి. అందుకోసమే 3 kilometers వాక్ని అవాయిడ్ చేయడానికి వి టేకెన్ దిస్ బోల్డ్ స్టెప్. బట్ ఇది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఇండివిజువల్ డిసిషన్స్. మీరు వచ్చినప్పుడు అయితే మీ ఓన్ వెహికల్లో వస్తే, పర్టికులర్గా సెడాన్ లాంటి కార్లలో, హ్యాచ్ బ్యాక్ లాంటి కార్లలో వస్తే మాత్రం ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఓన్ డిసిషన్. మనకి అయితే అక్కడ పార్కింగ్లో కానీ లేకపోతే మనం టీ తాగిన దగ్గర కానీ వాళ్ళందరూ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే కార్ తీసుకెళ్ళకండి, రోడ్ బాగాలేదు, మళ్ళీ మీరు రిటర్న్ రావడానికి ఇబ్బంది పడతారు అని అన్నారు. కానీ ఓకే, రిటర్న్లో ఆ ఇబ్బంది ఏంటో మాకు తెలిస్తేనే మీకు చెప్పగలుగుతాం కాబట్టి డేర్ చేసినాము. సో విల్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఇన్నోవాలు అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతాయి, ఇన్నోవా, ఫార్చునర్. అండ్ మీరు కార్లో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ డ్రైవ్ని. మంచి కార్ డ్రైవ్ చేసే వాళ్ళు నుండి ఆ కోర్ని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద కార్ లవర్స్ అని కూడా చెప్పొచ్చు ఈ రిస్క్ స్టెప్స్. సో ఆ రిస్క్ మావాడు తీసుకున్నాడు. యా, అఫ్ కోర్స్ ఐ లైక్ మై కార్ అండ్ పర్టికులర్లీ దిస్ కార్. అందుకే ఏమైనా చూసుకుందాము అన్నట్టు వెళ్తున్నాను. బట్ బ్యాక్ సైడ్ వస్తున్నారా? ఎవ్వరు రావట్లేదు, అందరూ అయిపోయారు అక్కడే రోడ్ చూసి. వీఆర్ మంచిర్యాల్ అచీవర్స్ కాబట్టి ఈ స్టెప్ తీసుకున్నాము. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో దిస్ పర్టికులర్ ఛానల్. రివర్స్ ఇస్తున్నాడు. ఇక్కడ తిరగాలి కదా మన కార్ కూడా. సో తిరుగుతుంది కాడ కొంచెం ప్లేస్ ఉంది. అటు పోయి అట్లా రివర్స్ వచ్చి పోవాలి. చూద్దాం ఏమైనా అడుగుతావు. ఇక్కడే మనం పక్కన పెట్టుకుందాము కార్ని. సో ఇక్కడ వరకు అయితే అయినా ఒక కార్ అయితే రివర్స్ అవుతున్నది. వాడు ఎందుకు వస్తుండో తెలియదు, మాకంటే చాలా స్పీడ్గా పోయిండు. ఏమై ఉంటుందో అనేది మేము కూడా ఆలోచిస్తున్నాము.
ఐ థింక్ ఇక్కడ నుంచి ఇంకా వేరే వే లేదేమో, బై వాకే వెళ్ళాలనుకుంటా. అడిగన్నా ఒకసారి అడగండి అన్న. రాయల్గా వచ్చిండు, రాయల్ ట్రావెల్ వేసుకొని చూడాలి ఇప్పుడు. సో మన టూర్ గైడ్ అనమాట, నాకైతే ఇక్కడనే పరిచయం అయ్యాడు. టూ బి ఫ్రాంక్ చెప్తున్నా. సో भाई तुम्हारा पूरा डिटेल्स बताओ. मेरा नाम तुषार वागोड़े, हमारा एक टूर्स एंड ट्रैवल्स का बिजनेस है, पल्लवी टूर्स एंड ट्रैवल्स. आप सर्च करते हो इंस्टाग्राम पे तो आपको मिल जाएगा. वहाँ पे हमारे यहाँ पे बहुत सारे टूर्स है, लाइक हिमालय हो गया, मेघालय हो गया, नेपाल, थाईलैंड, ऑल ओवर कंट्रीज घूमना है या फिर इंडिया में घूमना है तो सबके पैकेज अवेलेबल है हमारे इंस्टा पेज पे. मेरा नंबर भी वहाँ पे आप जाके चेकआउट कर सकते हैं. నేను ఇక్కడ మీకు నెంబర్ ఇస్తున్నా, మనల్ని అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ వీడియోస్ कांटेक्ट करो जल्दी से, फटाक से, कम रेट में आपको बढ़िया मिलेगा बजट. అండ్ మన कहीं पे घूमना है, गोवा हो गया, थाईलैंड, मलेशिया, ऑल ओवर इंडिया, अदर कंट्रीज, सब यहाँ पे हमारी टूर्स अवेलेबल है. అండ్ ఇక్కడ మనోడు ఏంటంటే రీల్స్ కూడా తీస్తున్నాడు. రీల్స్ అంటే నార్మల్గా మన టూర్ గైడ్ చెప్పడమే కాదు, వీడు రీల్స్ కూడా తీసి నాకు చూపించిండు. క్రేజ్ అనిపించింది. నేను ఇప్పుడు ఛాయ్ తాగుదామని చెప్పేసి జస్ట్ ఆగేసరికి మనోడు పరిచయం అయ్యండి. నాకు ఆల్రెడీ ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. పవర్ బ్యాంక్ తీసుకొని హెల్ప్ తీసుకున్న తర్వాత మనం చెప్తాను బ్రో నేను ట్రావెలర్ లైక్ టూరిస్ట్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ అని చెప్పేసిండు. సో మీకైతే ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది, ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం చేయండి. ప్రమోషన్ అయితే అసలు కాదు, బట్ ఆ దేవుని అదృష్టం వల్ల వీడియో అయితే దొరికింది మనకి. గైస్ ఇది కంప్లీట్ గా ప్రమోషన్ కాదు. మేము ర్యాండమ్ గా అక్కడ టీ కోసం ఆగి చార్జర్ కోసం అడుగుతూ ఉంటే అప్పుడు మనోడే పవర్ బ్యాంక్ తీసి ఇచ్చినారు. అప్పుడు మాట్లాడుతూ ఉంటే నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. బట్ మీకు ఏ టూర్ అయినా చేయాలి అంటే దీస్ పీపుల్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ విత్ ద బుకింగ్స్ ఆఫ్ హోటల్, క్యాబ్, టాక్సీ, టూర్స్, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి మీకు వ్లాగింగ్ మొత్తం మనంతోనే తీపిస్తా. తో పూరా వ్లాగ్ ఆప్కు మే ఫోన్ దేతే. సో మనోడు వ్లాగ్ ఇస్తాడు, మీరు చెక్ చేయండి వ్లాగ్ ఎట్లా ఇస్తుండేది అని చెప్పేసి. ఇంట్రెస్ట్ ఉంటే మనోని కాంటాక్ట్ కండి, ఓకేనా? ఎగ్జాక్ట్లీ. ఆ నెంబర్ పైన ఏదైతే డిస్ప్లే అవుతుందో కాల్ చేయండి, డైరెక్ట్ మనోడే ఆన్సర్ చేస్తూ ఉంటాడు. డన్. సో నేనైతే మీకైతే అంతకు మించి అయితే ఏం చెప్పలేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఫొటోస్ కోసం వీడియోస్ కోసం వస్తాం, వైపించడానికి వస్తాం కాబట్టి. సో మనోడు కొంచెం తీస్తే బాగుంటుంది. సో లెట్స్ గో, పోయి చూసి ఎంజాయ్ చేద్దాం. అండ్ కొంచెం రిస్కీ కూడా ఉంటుంది అంట, సో చూద్దాం. సో ముగ్గురు నుంచి వెళ్ళి 6 మెంబర్స్ అయినాం ఇప్పుడు. ఈ ట్రిప్ అయితే క్రేజీ. అండ్ నా చేతిలో నేను మనీ ఎందుకు పడుతున్నానంటే ఈ లిటరల్ ఈ మనీ కోసం హైదరాబాద్ కాల్ చేసి మా అన్న తిప్పారు. అసలు ఇవన్నీ వీడియో తీస్తే మీరు నవ్వుతారు. క్యాష్ క్యారీ చేయండి, ఇక్కడ సిగ్నల్ రాదు, మనకు జిప్ లైన్ దగ్గర ఖచ్చితంగా కావాల్సిందే. సో క్యాష్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. సో క్యాష్ మెయింటైన్ చేయమంటే నెక్స్ట్ క్వశ్చన్ ఎంత క్యాష్ మెయింటైన్ చేయాలి అని మనకు తెలిసి ఉండాలి. దట్స్ ద అదర్ క్వశ్చన్. ఎంత క్యాష్ మెయింటైన్ చేయాలి అంటే పర్ హెడ్ అట్లీస్ట్ 1000 రూపీస్ పక్కకు పెట్టుకోండి ఖచ్చితంగా. ఎందుకు అంటే మనకు అక్కడ ఎంట్రీ పాయింట్ లో ఒక 50 రూపీస్ తీసుకుంటారు. అండ్ ఇక్కడికి వచ్చినాక మనము తినడానికి ఒకవేళ మ్యాగీ తినాలన్నా లేకపోతే ఏం తినాలన్నా కూడా కాస్ట్లీ ఉంది కొంచెం. అవును, సో అఫోర్డబుల్, కాస్ట్లీ అని కాదు, అఫోర్డబుల్. బట్ పర్ హెడ్ 1000 రూపీస్ ఈజ్ ఇంపార్టెంట్. సో మన బ్యాక్గ్రౌండ్ లో మన బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. యాక్చువల్ గా ఇక్కడ నుండి పైన జునార్ అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ మొత్తం లేక్ మొత్తం ఫుల్ అయిపోయినాక అక్కడ నుండి కిందికి వచ్చే వాటర్ ఫాల్స్. సో వెదర్ మనోడు చెప్పిండు, అది మన ట్రావెలర్ చెప్పినారు. ఇంకొకటి ఇక్కడ వెదర్ ఎవ్రీ 5 మినిట్స్ కి చేంజ్ అవుతుంది. ఇప్పటిదాకా ఎండ కొట్టింది, మళ్ళీ ఇప్పుడు వేడిగా ఫీల్ అయిపోయినాము. మళ్ళీ వర్షం పడుతుంది. అండ్ పక్షులు సౌండ్ అన్ని క్రేజీ ఉన్నాయి ఇక్కడ. సో వి ఎంజాయింగ్ దిస్ మూమెంట్. We recommend you to travel here and explore Pune. Pune ki surroundings 100-200 kilometers. So there are a lot of places, ghats to explore. అండ్ మీకు చెప్పిన ఓన్ వెహికల్ తీసుకొచ్చినా కూడా నేను ఇప్పుడు వీడి నెంబర్ ఇచ్చిన కదా, ఇది ప్రమోషన్ కాదు. మనకు ఒక పర్సన్ ఇక్కడ తెలిసి ఉంటే మాత్రం ఏం భయం లేకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ట్రావెల్ చేయొచ్చు. సో మనకి మీకు వస్తే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ కాండి. అండ్ ఇంకొకటి వాడిని అడిగినాను నేను, ఎంత తీసుకుంటారు మీరు అంటే అసలు ట్రావెల్ పాలసీ ఏంటి అంటే అది వాళ్ళ ఓన్ వెహికల్స్ అంట, వాళ్ళ నాన్న నడిపిస్తారంట. వాళ్ళకి ఒక 4-5 వెహికల్స్ ఉన్నాయంట. ఎవ్రీ వీక్ ప్లాన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవ్రీ వీక్ ప్లాన్ చేస్తూ ఉంటారంట ఇక్కడికి రావడానికి. उसको मालूम है नहीं मालूम? ఎవ్రీ వీక్ వీళ్ళు నుంచి ట్రావెల్ ప్లాన్ చేస్తారంట. సో పర్ మొత్తం మీరు ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ వస్తే ట్రిప్ కాస్ట్ రావడానికి ఇక్కడ మొత్తం ఈ స్పాట్ తో పాటు మిగతా స్పాట్స్ చూపించి మళ్ళీ తీసుకెళ్లి పూణేలో డ్రాప్ చేయడానికి దే విల్ కాస్ట్ సంథింగ్ అరౌండ్ 12,000 to 15,000 పర్ 5 to 6 మెంబర్స్. ఎస్. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీకు వీడియో తీసుకోవడానికి ప్రాబ్లం ఉండదు. వాడి వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉంది, వాడు తీస్తాడు, మంచి ఫోటోస్ తీస్తున్నాడు. ఫోటోగ్రాఫర్ ఆల్సో మేము చూసాము, ఫోటోస్ కూడా చాలా బాగా తీస్తున్నాడు. సో వన్స్ అగైన్ ఇట్స్ అ వెరీ హైలైటింగ్ పాయింట్. ఇట్స్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో, జస్ట్ వీఆర్ హెల్పింగ్ హిమ్ బికాస్ హీ హెల్ప్డ్ us in this situation here.
మనకైతే క్రేజీ అసలు. డబ్బులు మా దగ్గర లేకపోతే, సిగ్నల్స్ ఏం రాకపోతే కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీ అయినారు. లిటరల్లీ 5 minutes ముందు మాకు పరిచయం అయ్యి జస్ట్ ఆ తర్వాత డబ్బులు పే చేయడానికి రెడీ అయిపోయినారు. నేను యాక్చువల్ గా ఒక పవర్ బ్యాంక్ 33% ఉన్నది, నాకు మైండ్ పని చేస్తలేదు, ఏం చేద్దాం కూడా అర్థమైతలేదు. నేను వచ్చి నా బ్యాగ్ కొట్టుకున్నాడు భయ, పవర్ బ్యాంక్ ఇవ్వలేతో టీకే వెళ్ళేలో అని చెప్పేసి ఇచ్చాడు. పవర్ బ్యాంక్ ఇచ్చిన తర్వాత చాలా హిందీకి ఫిదా అయిపోయి మీరు ఎక్కడ నుండి వచ్చిరని అడుగుతుండు. మన హిందీ అంత మాత్రం హిందీ ఎక్కడికి పోయినా ఫేమస్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ అవర్ టీమ్ నౌ. ఫస్ట్ ఇద్దరం స్టార్ట్ అయినాము మంచిర్యాల నుంచి, తర్వాత ముగ్గురం అయినాము, తర్వాత 6 members అయినాము. అంటే ఇంకా ఎంత మంది మనతో జాయిన్ అయిపోయారో తెలియదు. బట్ ద అజెండా ఇస్ టు క్రియేట్ అ గుడ్ మెమోరీస్ హియర్. యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ పీపుల్ విల్ జాయిన్ ఇన్ అవర్ టీమ్ అండ్ విల్ గో హెడ్. అండ్ మీరు ఇక్కడ చూస్తే కొంతమంది వెహికల్స్ వెళ్తున్నారు. మేబీ వెహికల్ మనోడు చెప్పిండు వెహికల్ తో ఇంకా కొంచెం దూరం వెళ్ళొచ్చు, సో వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి. బైక్ ప్రిఫర్ చేస్తే ఇంకా క్రేజీ చేస్తారు. 2-wheeler అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, అది ఇంకా క్రేజీ. కాకపోతే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తడుస్తారు, మళ్ళీ వర్షం పడుతుంది. వర్షం పడలే మళ్ళీ వర్షం పడుతుంది. ఇట్లా పెడితే మీకు అర్థమైపోతుంది. This is also one of the very good place to explore in Pune, and this place name is a Kalu waterfalls. ఇట్లాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అంటే మన దారిలో వెళ్తూ ఉంటాయి, ఇలాంటి బ్రిడ్జెస్ కానీ ఇలాంటి వాటర్ ఫాల్స్ కానీ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. ఇది ఇట్లా చాలా చూసాం, ఒక 100-200 ఉంటా ఉంటాయి ఇట్లా మనం దారిలో వస్తూ ఉంటాం. సో మన లాంగ్వేజ్ లో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మేము ఇక మీకు చెప్తా ఉన్నాం డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్. ఎందుకంటే వ్లాగ్ స్టార్టింగ్ లో చెప్పినాం కదా, కొన్ని డీటెయిల్స్ మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి. విల్ నెవర్ డిసప్పాయింట్ యూ. సో ఇంకేమైనా ముందు మాకేమైనా తెలిస్తే చెప్తాం, అండ్ వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తా. సో వ్యూని అయితే యూస్ చేయండి. लास्ट वीक यहाँ पे ना लाइक बहुत सारा पानी था, लाइक जो ये घुटना होता है ना, घुटने के नीचे पानी तक था. लास्ट वीक इतनी बारिश हुई थी यहाँ पे, मतलब लाइक बाढ़ टाइप आई हुई थी. ये सब जंगल का एरिया है पूरा. అంటే మనోడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ వాటర్ మొత్తం ఈ లెవెల్ దాకా వచ్చిందంట, ఇక్కడ దాకా. అదిదా మ్యాటర్. మనకేమో హిందీ తోడ మనేమో నా సెటర్లు ఇస్తున్నాడు. అన్న నువ్వు చాలా డీప్ డిస్కషన్ లో ఉన్నావు అన్న. అచ్చా నేనేం డిస్కషన్ లో లేను గాయస్. చాలా ట్రాన్స్లేటర్ అయిండు, హిందీని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తుండు, అది కూడా మీకోసమే. నాకు అర్థమైంది, నేను మీకు చెప్తున్నా. సో మనోడు కొంచెం చెప్పింది అర్థమైంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ దాకా వాటర్ వచ్చినాయి, సో వాటర్ వచ్చినప్పుడు చాలా రిస్క్ అయిందని చెప్పేసి. ఇంకొకటి ఎండ్ ఆఫ్ ది డే కమ్యూనికేషన్ షుడ్ బి క్లియర్ అంతే. అది మనము చాప్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నామా, హిందీ అర్థం కానీ మాట్లాడుతున్నామా కాదు. ఇంటెన్షన్ ఇస్ టు డెలివర్ ద థింగ్స్, అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది. మనం అయితే ప్యూర్ ట్రావెలర్ అయితే కాదు. మా హిందీలో ఏం డిఫరెన్సెస్ ఉన్నా, ఇంగ్లీష్ లో ఏమున్నా కాసేపు నవ్వుకోండి, ఇట్స్ ఓకే. ఆల్సో ఓకే విత్ దట్. మనమైతే ఫుల్ ట్రావెలర్ అయితే కాదు. వీడియోస్ తీసుకుంటే మనం ఇన్స్టాగ్రామ్ మోజ్లో ఇది అప్లోడ్ చేస్తాం కానీ. సో లెట్ ఇట్ బి, ముందుకైతే పోతున్నాం. लेट्स सी व्हाट हैपन. ऐसी पब्लिक होती है बस संडे को. संडे छोड़ के अदर डेज जो है अपने वहाँ पे इतना पब्लिक नहीं होता, तो कम लोग होते हैं. वहाँ पे कालू वाटरफॉल के लिए जाओगे तो वहाँ पे कम लोग मिलेंगे आपको, ज्यादा 5-6 लोग मिल जाएंगे, बहुत हो गए. ठीक है. वहीं पे रिवर क्रॉसिंग करनी है, गिर गए वर गए तो आपकी रिस्पॉन्सिबिलिटी पूरी. ठीक है. संडे इसीलिए पूरा ट्रैफिक आज इधर जाम है थोड़ा. बाकी डेज पूरा खुला रहता है यहाँ. अरे संडे ఇంకా సాటర్డే తప్ప మన జిప్ లైన్ ఉన్నదా? संडे और सैटरडे क्या बोलते हैं? सैटरडे बिना जिप लाइन कभी भी रहेगा ना? हाँ संडे सैटरडे जिप लाइन नहीं रहता, बस संडे को रहता है जिप लाइन. हाँ वो हमारा रिस्क है पूरा. हाँ बाकी तुम्हारा रिस्क है पूरा. ठीक है. तुमको जाना है पूरा तो तुम अपने आप से जाओ. रिवर क्रॉस करो, गिर गए कुछ हो गया, वो आपकी रिस्पॉन्सिबिलिटी पूरी. ठीक है. आज संडे के लिए बस जिप लाइन, क्योंकि आज भीड़ होती है ना बहुत सारी. సో అది మ్యాటర్. మనోడు ఏమంటారు అంటే సాటర్డే సండే తప్ప జిప్ లైన్ అసలు ఉండదు, మీ రిస్క్ మీరు వచ్చి. बाकी डेज आपको अकेले जाना होगा, अकेले आओगे, ग्रुप में आओगे, वो आपकी रिस्पॉन्सिबिलिटी. लाइक किसी ट्रैवलर के साथ आओगे, वो गाइड करेगा आपको प्रॉपर पूरा, तो ही ठीक. अकेले आओगे तो यहाँ पे रिस्क बहुत है, क्योंकि पूरी बाढ़ आ जाती है. अगर बारिश नहीं हुई, आज बारिश आ जाती है तो घुटनों के नीचे तक पानी रहता है पूरा रोड पे. ठीक है. మన ఫస్ట్ రివర్ క్రాసింగ్ వచ్చింది, అంటే చిన్నదే మీకు అనిపిస్తుంది బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ వాటర్ చాలా ఉంటాయట, ఈ రోజు కొంచెం తక్కువ ఉన్నాయి. సో మనోడు తీసుకొని వెళ్తాడు. चलो आ जाओ मेरे पीछे. चलो. शूज निकालेंगे भाई, शूज मत निकालो, चप्पल निकाल दो बस. नहीं शूज क्या करते हैं आप? आ जाओ आराम से जाओ. हाँ आराम से. तो तेज है थोड़ा. हाँ चलो.
बबलू है हाथ करो यहाँ पे अरे यहाँ पे कैमरा క్రేజ్ అంటే క్రేజ్ ఉంది. మనోడు కొంచెం అన్ని తెలుసు కాబట్టి తీసుకెళ్తున్నాడు. చలో కానీ వాటర్ తమాషా మరి అసలు అది చెప్తాను మనోడు ఇక్కడ దాకా వాటర్ ఉండే బట్ ఈరోజు ఇక్కడ దగ్గర ఉండే అని చెప్పేసి. చలో సో మెయిన్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాం. నా షూస్ చూస్తే ఇగో వాటర్ మొత్తం వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాటర్ తీయాలి. ఆల్మోస్ట్ డన్ వచ్చేస్తాం. కొంచెం కష్టంగానే ఉండే. ఫైనలీ వీ హావ్ అచీవ్డ్ స్మాల్ థింగ్. సో లెట్స్ వెయిట్ ఫర్ ద బిగ్ అచీవ్మెంట్. సో ఫైనల్ అన్నయ్య అయితే మాట్లాడతాను ఇప్పుడు కొంచెం నేను ఎక్కువ మాట్లాడతాను, నన్ను తీసుకుంటాను లేవు నువ్వు వాళ్ళతో బిజీగా ఉండి మాట్లాడుతాను. मैगी खाना है मैगी ఇప్పుడు ఇప్పటికే మేము క్రాస్ చేస్తున్నాం కదా. వాటర్ ఎంత ఉన్నాయి మనం ఇక్కడ గెస్ చేయలేము. ఎందుకనంటే వాటర్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. సో మేము ఇప్పుడు వచ్చినప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి. అంత రిస్కీ, అది మళ్ళీ రిస్కీ కూడా అంట అది. సో నెక్స్ట్ జిప్ లైన్ అత जिप लाइन నెక్స్ట్ జిప్ లైన్ అంట. సో అది కూడా చూపిస్తా. ट्रैक है आधे घंटे का फिर उसके बाद जिप लाइन है టీకే డన్. उसके बाद फिर ट्रैक है जंगल ट्रैक నాకు తెలిసి మనోడు ఎందుకు వస్తారు అంటే ఎవ్రీ సండే ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది ఏంది చూసి చెప్పడానికి వస్తారు కావచ్చు. సో చలో నెక్స్ట్ దానికి చూపించేస్తాం. మనలో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, వెళ్తున్నారు. కానీ క్రేజ్ అంటే క్రేజ్ ఉంది. కొంచెం అవుట్ఫిట్ మనకి ఏంటంటే రీల్స్ కోసం ట్రై చేస్తాం కానీ అవుట్ఫిట్ కొంచెం పక్కకు పెట్టాల్సింది. ఎందుకంటే మనం అనుకున్నట్టయితే అన్ని రావు ఇక్కడ. వీడి వల్ల నేను కూడా నాకు కొత్త వైట్ షూ మంచిగా కడుక్కున్నా సర్ఫ్ వేసి, అవి కూడా పాడైపోయినాయి, తడిచిపోయినాయి. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఈ మాత్రం కూడా వేయకపోతే ఈ లొకేషన్కి ये हमारा मेन हीरो అల్లు అర్జున్ మెయిన్ హీరో. मेन हीरो ये बबलू अर्जुन మన టైం పాస్ చేస్తారు. रे भाई ये दोनों भी మస్తీ మస్తీ ఎంజాయ్మెంట్. మస్తు ఫన్ క్యాండిడేట్లు. ఎప్పుడు మనం ఇక్కడ వద్దాం అనుకున్నా కూడా సండే ప్లాన్ చేసుకోకండి. ఇట్స్ బెటర్ టు కమ్ ఆన్ వీక్ డేస్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రావడం ఇంపార్టెంట్ కాదు, అట్ ద సేమ్ టైం రిటర్న్ కూడా ప్లాన్ చేసుకోవాలి. అంటే మనం అర్లీగా ఇక్కడికి రాగలిగితే అర్లీగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లేట్ అయితే నైట్ టైంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ తుషార్ కూడా అదే చెప్తున్నారు, ఇక్కడ నుండి అట్లీస్ట్ అంటే 2కి అక్కడ నుండి ఎంట్రీ క్లోజ్ అయిపోతుంది. అండ్ అటు నుండి ఇటు వాళ్ళందరూ 2కి అక్కడ ఆపేస్తారు, ఎంట్రీ ఉండదు. అండ్ రిటర్న్లో 6కి ఇక్కడ నుండి అందరినీ వెకేట్ చేపిచ్చేస్తారు. కానీ ఇక్కడ 6 దాకా మనం ఉంటే ఈ ట్రాఫిక్లో మనం ఇరుక్కుపోతాం. సో ఎంత ఫాస్ట్ ఎర్లీ తొందర రావాలి, తొందర చేయాలి, రిటర్న్ అయిపోవాలి. సో అది ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి బెటర్ ఎక్స్పీరియన్స్. లేకపోతే ట్రాఫిక్లో టైర్డ్ అయిపోతారు. ట్రాఫిక్ నుండి మెయిన్ రోడ్కి వెళ్ళేసరికి ఇట్ టేక్స్ అట్లీస్ట్ 3 to 4 hours టైం. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే ప్లాన్ ప్రాపర్లీ. ఇంకోటి ఏంటంటే మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మార్నింగ్ 4 ఇప్పుడు ఆల్రెడీ మేము నైట్ 2:30కి ఏమో 3కి స్టార్ట్ అయ్యాం కదా. సో అట్లా ప్లాన్ చేసుకుంటేనే బెస్ట్. మార్నింగ్ 7-7:30 వరకు రీచ్ కావచ్చు, మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే కళ్ళతో చూడగలుగుతున్నామో అది కెమెరాలో క్యాప్చర్ కావట్లేదు. బట్ ఆ గ్రీనరీ, ఆ ఫాగ్, అక్కడ నుండి వాటర్ ఫాల్ అమేజింగ్, క్రేజీ ఉంది అసలు. యాక్చువల్లీ అనిపిస్తుంది 2 వాటర్ ఫాల్స్. నేను జూమ్ చేస్తా ఒక నిమిషం చూడండి. జూమ్ రావట్లేదు మీకు. ఇప్పుడు క్లిప్స్ చూపిస్తే కూడా ఇట్లా వస్తుంది. సో మా గ్యాంగ్ అండ్ బ్యాక్ సైడ్ క్రేజ్ ఉంది అసలు. మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు తెలియదు కానీ క్రేజ్ అయితే క్రేజ్ ఉంది. రివర్ అయితే నార్మల్గా క్రాస్ చేస్తాం ఇప్పుడు. क्या तू क्या बोल रहा है ना भाई, अगर हम उसके पार गए हाँ तो ठीक, और बारिश आ गई हाँ उसके बाद है ना जीप लाइन चालू हुई तो ठीक है, हाँ नहीं तो हम उधर ही ऐसा उधर नाइट पूरा प्लान करेंगे उधर.
कल सुबह आने का जाएंगे वहीं पे, नाइट प्लान करेंगे उधर। नाइट प्लान भैया बारिश इतना होगा, खाएंगे क्या, सोएंगे कहाँ, पाएंगे ऐसे खड़ा रहना होगा बारिश में। रेस्क्यू टीम आता ना, रेस्क्यू टीम कुछ नहीं आता है, कुछ नहीं आता है, यहाँ पे कोई नहीं आएगा। तुम बह गए मर गए उनको कोई फर्क नहीं पड़ेगा। अरे अरे अपनी मर्जी से जाओ वहाँ पे। ఆల్రెడీ ఇక్కడ కామ్ అవుట్ అట్లుంటుంది స్టోరీ. సర్ప్రైజ్ అట్లుంటుంది. పాపం కట్టబట్టుకుని నడుస్తుంది. రిస్క్ అయితే అస్సలు చేయవద్దు అసలు ఇక్కడ. मजा आ रहा है भाई. బ్యాక్గ్రౌండ్ అయితే క్రేజ్ ఉంది. ఎన్ని క్యాప్చర్ చేసిన తక్కువ ఇక్కడ అసలు. पूरा जंगल है अभी, पता है हम 5 फीट की ऊंचाई पे यहाँ से जो वाटरफॉल है, कालू वाटरफॉल हो गया, लाली वाटरफॉल हो गया और नानी घाट हो गया. यहाँ भी आपको लग रहा होगा कि हम नीचे आए जमीन के, बट एक्चुअली हम बहुत ऊपर है. 4, 4.5, 5 की फीट के ऊपर है हम अभी फिलहाल, बहुत ऊपर है. ठीक है. इसको बोलते हैं माउंटेन, जो सह्याद्री के माउंटेन है, जो कि वन ऑफ द महाराष्ट्र के सबसे हाईएस्ट माउंटेन है. ठीक है. जो मानसून में अपने शिखर पे होते हैं. हाँ राइट. तो ये अब हम 5 फीट के ऊपर है. మనం ఏమంటే 5000 ఫీట్స్ మీద ఉన్నాము. इसमें बट हम ऊपर है एक्चुअली, 5 फीट के ऊपर है. यहाँ पे देख सकते हो, यहाँ पे जिप लाइन का इंतजाम किया है उन्होंने. हाँ మీకు ఇప్పుడు జిప్ లైన్ చూపిస్తా బ్యాక్ సైడ్ నుంచి. देख सकते हो पानी से जा सकते हो, बट पानी से आपका खुद का रिस्क रहेगा. यहाँ కొంచెం రిస్కే ఉంది. నేను యాక్చువల్లీ చూస్తే మొత్తం ఇక్కడ నేను చూపిస్తాను. మీరు ఇక్కడ కూడా వచ్చి ఎట్లా వెళ్తున్నారు. ఇక్కడ చూసింది అది మొత్తం రివర్స్ వస్తుంది. మొత్తం రివర్స్ వాటర్ మొత్తం రివర్స్ అయిపోతుంది. అది ఇక్కడ టీం ఉంది చూసిండ్రా. రిస్క్ అసలు రిస్క్ అంటే రిస్క్ అసలు చాలా జాగ్రత్త ఉండాలి. అయితే సో అక్కడ కింద ఫ్లోటింగ్ ఎక్కువ ఉందట. మనం డిస్కస్ ఏం చేద్దామని చెప్పేసి. అరే అది పౌచిరా ఫోనాలో పెట్టేసి वస్తే పోవచ్చు. भैया ऐसे जाके स्विमिंग करना. वहाँ से जाता है क्या? से आ रहा हूँ पानी नहीं నా రిస్క్ ఉంటుంది. సక్సెస్ఫుల్గా అయితే క్రాస్ చేస్తాము. ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ ఇక్కడ వేస్ట్ అయిపోయింది. చూద్దాం ఇక నెక్స్ట్. చలో జాయింగే. మన బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా. ఇది ఒక ఫ్లో. మీకు 2 కనిపిస్తున్నాయి కదా. రిస్క్ రా బాబు. వాళ్ళకి పడ్డావు అనుకో బండలు లాక్ ఏం చేస్తాయి. वहाँ पे आदमी दिख रहा है, वहाँ पे आदमी दिख रहा है.
कालू वाटरफॉल के राइट लेफ्ट राइट साइड में देखो, एक आदमी दिख रहा है, दिख रहा ये है? हाँ, ये जो आदमी दिखने को आदमी है? अरे वहाँ पे फंस गया था वो 2 दिन पहले जो फंसा था ना आदमी, वहाँ पे फंसा था ऊपर अभी तो वर ఇక్కడ కనిపిస్తారు కదా ఇప్పుడు ఎగ్జాక్ట్ నా ఏం చూపిస్తారు छोटा सा फ्लो आ रहा है और बड़ा आ रहा है. అక్కడ ఒకడు ఉన్నాడు బాగా స్టండ్ చేస్తున్నాడు వాడు. సో అనేసి ఒకడు పడ్డాడంట, అది రిస్క్ ఏదని చెప్తున్నాడు. మొత్తానికి అయితే జిప్ లైన్ క్రాస్ చేసుకొని వచ్చినాం. బ్యాక్ సైడ్ వ్యూ అయితే క్రేజీ ఉంది. సో మీకు చూపిస్తే ఇంకా వాటర్ ఫ్లో అయితే కూడా బాగానే ఉంది. సో ప్రజెంట్ మనలో అయితే నడుస్తున్నారు. అనుకున్న దానికంటే టైం ఎక్కువ అవుతుంది, అది చూద్దాం. చలో आराम से स्लिप हो जाएगा फिर. Two advantages. సో మనం ఇక్కడ నుంచి వచ్చినాం. చాలా तैरना గైస్ కొంచెం రిస్క్ చేసిన ఇక ఇక్కడ స్టంట్ ఇగో ఇది స్టంట్. ఇక్కడ ఫ్లో ఎక్కువ చూడండి, పడితే డైరెక్ట్ కిందికి పోతే అక్కడ ఫుల్ బండలు ఉన్నాయి. మేళని మీకు చూపిస్తున్నా కదా. సో వీళ్ళ పక్కకు పెడితే మీద వాంట్ ఫైనల్లీ వి రీచ్ డెస్టినేషన్ అనుకుంటున్నా. చూద్దాం. తెలుగు పెడపతి వస్తుందేం రా. ముందు మీద ఉంది కదా అది. బండలు ఉన్నాయి, ఫుల్ జారుతానే. రిస్క్ తీసుకొని వేసుకున్నాం. బ్యాక్ సైడ్ వ్యూ ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాం. చలో అరే కిందికి వెళ్ళిపోమా. అరే కిందికి వెళ్ళంటావా? కిందికి వెళ్ళండి. ఇంకొంచెం దూరం అంతే. लगता है मेरी यहाँ जान जा सकती लास्ट मिल जाएगी. यहाँ క్రేజీ ఉన్నది. जगह है. आज की रात यही बिताना पड़ेगी. देखते हैं खाने पीने का. सांप भी कुछ मिल गए तो खगेंगे. ఇంకొంచెం దూరమే వచ్చేసినాం. నా జుట్టు అయితే క్రేజీ అయిపోయింది. మా Done. ఏనంటారా ఫైనల్? ఏ ఫైనల్ సో ఫైనల్ వచ్చేసినామంట. యూ కెన్ లుక్ బ్యాక్. ఎన్ని 1000 ఫీట్ హైట్ లో ఉన్నాం. भाई कितना हाइट है हम? 6000 फीट. 6000 फीट. 1000 फीट के ऊपर है. चलो 6000 फीट के ऊपर आराम से जाओ. सांप खाएंगे भाई. ठीक है कहेंगे ये पूरा होने के बाद. क्रेज ఉంది అడ్వెంచర్ అయితే. बबलू भाई चलो यार. చలో చలో చలో. క్రేజీ ఉంది వ్యూ అయితే.
यार पहले से छूटी पड़ी थी यार, सांस लेने में दिक्कत। चलो ऊपर चलो और ऊपर चलो। यहाँ फिसलन भरी बहुत जगह है, कम से कम 6-7 हज़ार। अनिरुद्ध हेलो ब्रदर। खाना बगया बोले तो दिया गाइस। बबलू भाई थोड़ा पीछे हो जाओ, फोटो निकालना है। फिलहाल बाय। बबलू भाई उधर जाओ, उधर जाओ थोड़ा उधर। बबलू भाई थोड़ा उधर जाओ ना। बबलू भाई थोड़ा इधर जाओ। ఫైనల్లీ డెడ్ ఎండ్కి వచ్చేసాం. ఇంకొంచెం మీదకోవచ్చు, ట్రై చేస్తా పోవడానికి. సో మనలో అయితే అక్కడ కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వ్యూ మాత్రం క్రేజీ ఉంది. మీకు అక్కడ నా హ్యాండ్ కనిపిస్తున్నది, ఇక్కడ మాత్రం సన్లైట్ ఉంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది. మనం అక్కడ నుంచి వచ్చినాం. క్రేజీ. సో 2 ఫోటోలు దిగేసి లిటరలీ ఆల్మోస్ట్ ఒక మీరు ఆల్రెడీ మొత్తం చూస్తూనే ఉన్నారు, మోర్ దెన్ 5,000 మెంబర్స్ ఉన్నారు. అసలు ఖాళీ లేదు. టైం వచ్చేసి నాకు తెలిసి 12 అవుతుంది అనమాట. సో ఫైనల్ ట్రెక్ అయితే అయిపోయింది. లాస్ట్ ఫైనల్ ఇది. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా అంటే చాలా స్టంట్లు చేసి రిస్క్ చేసి మరి వీడియో తీసినాం. సో కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. దీన్ని నెక్స్ట్ ఏం చేస్తాం అది చూపిస్తా, ఓకేనా? సీ యూ, లవ్ యూ ఆల్. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ రేంజ్ స్టార్ట్ అయింది. క్రేజ్ అంటే క్రేజ్ అన్న కడుతున్నాడు, మా అన్న కనిపించట్లేదు. సో ఎక్కడైతే మనం రివర్ క్రాస్ చేసి పైకి వెళ్ళామో మళ్ళీ అక్కడికి వచ్చినాము. ఇట్ వాజ్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. వి ఎంజాయ్డ్ ఎ లాట్. కానీ చాలా రిస్క్తో కూడుకున్నది. ఒక్క మిస్టేక్ చిన్నగా జరిగినా కూడా, ఎక్కడ పైన జరిగినా కూడా ఎంటైర్ లైన్లో కూడా ప్రాబ్లం అయ్యేది. బట్ గాడ్ గ్రేస్ మేము బాగానే వచ్చినాము తిరిగి. సో మనమైతే అక్కడ అటు అయినాము. ఇంకొకటి ఇక్కడ ఉంది అది, బట్ పోలేం. शाहरुख खान